నినాదం నా ఆయుధం అన్న బొర్రా. సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామ నివాసి బొర్రా వెంకటప్పారావు సత్తెనపల్లి నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీ నుంచి నేను తప్పుకోవటానికి కారణము స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కావాలని, స్థానికులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కూడా గతంలో కూడా 2 సార్లు పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు విన్నవించడం జరిగింది. అన్నా, మీరు స్థానికులకు అవకాశం ఇవ్వండి, ఎవరో మా ప్రాంతానికి పొరుగురు వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసి వాళ్ళు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు, విద్యా అవకాశాలు లేవు, కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం కింద పొలాలకు నీళ్ళు అందే పరిస్థితి కూడా లేదు. అలాంటిది మాకైతే స్థానికుల మీద అవగాహన ఉంది, మాకు అవకాశం ఇవ్వండి. గతంలో కూడా ప్రజారాజ్యంలో కూడా 2008-2009 సంవత్సరంలో కూడా బైరా దిలీప్కి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీయే లేకుండా పోయింది, నష్టపోయాము. కాబట్టి స్థానికులకు అవకాశం ఇస్తే భవిష్యత్తు ఉంటుందన్న అని చెప్పేసి ఆయనకి తెలియజేయడం జరిగింది. సరే, పొత్తు భాగం రకరకాల కారణాల వలన ఆయన నాకు కేటాయించలేకపోయాడు. కాబట్టి ఇక్కడున్న స్థానికులు ఏదైతే ఉందో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, స్థానికుల కోసం సత్తెనపల్లి స్థానిక నిదానం కోసం నేను పనిచేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను. పోటీలో కంటిన్యూ అవుతారా? మళ్ళీ మధ్యలో తప్పనిసరిగా నేను నామినేషన్ వేశాను, దాన్ని కంటిన్యూ చేసి రేపు ఎలక్షన్లో నిలబడి నేను మంచి మెజార్టీతో నేను గెలుస్తాను. నన్ను ఈ ప్రజలు కూడా సత్తెనపల్లి ప్రాంత ప్రజలు కూడా నన్ను సొంతవాడుగా భావించి గెలిపించుకుంటారు. గెలిపించుకొని వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చెబుతాం. ఈరోజు అయితే ఉందో పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక, కనీసం ట్రైనింగ్ కూడా లేకుండా గ్రామాల్లోనే తిరుగుతూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా పిల్లలందరూ కూడా హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పించి కావాల్సిన ఉద్యోగాల అవకాశాల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఫార్మా కంపెనీల్లో కావచ్చు, లేదంటే ఐటీ కంపెనీల్లో కావచ్చు, లేదంటే రకరకాల ఉద్యోగ అవకాశాలు వాళ్ళ చదువును బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఉద్యోగ అవకాశాల కోసం మేము ఈ ప్రాంతం వాళ్ళగా ఇప్పటికీ చాలామంది సహాయం చేసాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగాల సమస్య ఉంది. పిల్లలందరూ చదువుకున్నారు, కనీసం ఉద్యోగాలు లేకుండా గ్రామాల్లోనే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకే భారమయ్యారు. కానీ పాలకులు వస్తున్నారు, అవసరాలకు వాడుకుంటున్నారు తప్పితే ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు లేవు. కంపెనీలు ఇక్కడి నుంచి కనీసం అంబటి రాంబాబు గారు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు, కనీసం చిన్న పరిశ్రమ కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే పని కానీ ఏది చేయలేదు. ఇప్పుడు రాబోయే వాళ్ళిద్దరు కూడా ఆ పని చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒక ఆయన గెలిచినా ఇక్కడ ఉన్నా సరే ఆయన పాటలు పాడుకుంటూ ఉంటాడు, డాన్సులు వేస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన రేపు గెలిచినా సరే గుంటూరుకే పరిమితం అవుతాడు తప్పితే ఇక్కడ ఉండి ఈ ప్రాంతానికి ప్రజలకు సేవ చేస్తాడని నేను అనుకోవట్లేదు. నేను ధూళిపాల గడ్డలోనే ఉంటాను, ధూళిపాలలోనే ఉంటాను, మీ చెంతనే ఉంటాను, మీతోనే ఉంటాను. దయచేసి మీరందరూ నాకు అవకాశం ఇవ్వండి, స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించండి. మీకు సేవ చేసుకుంటాను, మీ సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను. ప్రత్యేకంగా మేనిఫెస్టో కాదు, నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో తిరిగాను. ఎక్కడ వాగులు ఉన్నాయి, ఎక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ బావులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో పశువులకు నీళ్లు కావాలి, ఏ ప్రాంతంలో మనుషులకు నీళ్లు కావాలి, ఇవన్నీ స్థానిక సమస్యలు అన్నీ తెలిసిన వాడిని. వాటన్నిటి కూడా త్వరలో కూడా నా మైండ్లోనే ఉంది. ప్రత్యేకంగా దీనికి మేనిఫెస్టో కూడా అవసరం లేదు. కాదు, ప్రజలకి నేనేం చెప్పబోతున్నాను తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా రేపు నాకు సింబల్ వచ్చిన తర్వాత ఏమేం చేస్తాము ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు కూడా నేను ఏం చేస్తానో కూడా తెలియజేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాను. మీ బలం ఏమని భావిస్తున్నారు సార్? నా బలం స్థానికత్వమే బలం. అలా దాంతోపాటు నేను ప్రజారాజ్యం దగ్గర నుంచి ఈ 16 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అంటిపెట్టుకొని ఉండి ఎంతోమందికి ఎన్నో సర్వీసులు చేశాను, ఎంతోమంది చదువుకునే వాళ్ళకి అవకాశం కల్పించాం, ఎంతోమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి సహాయం చేశాం, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇళ్ళకి సహాయం చేశాం, చర్చిలేంటి, మసీదులేంటి, అన్ని రకాలుగా ఎన్ని రకాలైతే నన్ను సంప్రదించారో వాళ్ళందరూ కూడా నేను సహాయాలు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తారు. వాళ్ళందరూ కూడా ఇంకో 10 మందికి చెప్పి కూడా బొర్రా అప్పారావు గారు ఇదిగో మా ఇంటికి సహాయం చేశాడు, మీరు కూడా ఆయనకి సహాయం చేయండి, రేపు మంచి మనిషి మన భవిష్యత్తుకు పనికి వస్తాడని చెప్పేసి వాళ్ళే మౌత్ పబ్లిసిటీ చేసుకున్నా సరే నన్ను ఆదరించి వాళ్ళు కడుపులో పెట్టుకొని నన్ను గెలిపించుకుంటారని చెప్పి నేను భావిస్తాను. వర్ధిల్లాలి బొర్రా అప్పారావు గారి నాయకత్వం.